నమస్తే. ఈ రోజు మనతో ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ వర్సటైల్ యాక్టర్స్ ఉన్నారు. ఇటు తెలుగులో అటు తమిళ్లో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ తో ఫుల్ ఆడియన్స్ మనసుల్ని దోచేసుకున్నారు. సో టుడే వీ హ్యావ్ ద బ్లైండ్ స్పాట్ టీమ్ విత్ us. సో లెట్స్ ఇంటరాక్ట్ విత్ దెమ్ గైస్. హాయ్ 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 హాయ్. సో ఎట్లుంది ట్రైలర్ రెస్పాన్స్? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? అద్దరిపోయింది నిజంగా. అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను బికాజ్ ఈ అబ్బాయి ఈ మామూలుడు కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ టైం ఒక ట్రైలర్ కట్ చేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా యాడ్ చేయలేదు, బట్ ట్రైలర్ కట్ చేసి పంపించాడు. ఒక సెకండ్కి చూసి 2-3 సార్లు చూసి పిచ్చి పట్టిందా అన్న సార్ అన్నాడు. చాలా బాగుంది నాకు ఇలా కట్ ఎలా ప్లాన్ చేసావు అంటే. యూజువలీ ఒక థ్రిల్లర్కి కష్టమైన విషయం ఏంటంటే కథ ఉండి కథ చెప్పలేము ట్రైలర్లో. టీజర్ అయినా ట్రైలర్ అయినా పోస్టర్లో ఎలాంటి క్లూస్ ఇవ్వలేవు. కానీ ఈయన ట్రైలర్లో క్లూ అంటే మీరు చూస్తే ప్రతి షార్ట్ క్లూలానే ఉంటుంది మీకు ట్రైలర్లో, కానీ మీరు గెస్ట్ చేయలేరు. దట్స్ ఎ టఫ్ పార్ట్ ఫర్ అ డైరెక్టర్ టు షో హిస్ థ్రిల్లర్ టు అన్ ఆడియన్స్, ఆస్క్ దెమ్ టు కమ్ వాచ్ దిస్ ట్రైలర్ అండ్ కమ్ అండ్ సీ మై ఫిలిం, బై అ టికెట్ అండ్ కమ్ అండ్ సీ మై ఫిలిం. చాలా టఫ్ ఉంటుంది థ్రిల్లర్స్లో ఎస్పెషల్లీ. సో ఇంకొంచెం మాట్లాడుకునే ముందు ఐ వాంట్ దిస్ ఇంటర్వ్యూ టు స్టార్ట్ విత్ అ కిక్ అన్నమాట. ఫుల్ నాకేంటంటే ఒక కిక్ మూమెంట్ తో స్టార్ట్ అవ్వాలి. సో మీ లైఫ్ లో ది మోస్ట్ కిక్కెస్ట్ మూమెంట్ అంటే ఏంటి? My quickest moment was when Andala Rakshasi, I was watching Andala Rakshasi with my mother and all, and Trivikram Garu was standing and watching the film. Wow. That was a great kick because my mother told that day, నువ్వు ఇలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేయాలని. కట్ చేసి అరవింద్ సమేత వీరరాఘవలో నేను ఉన్నా అండ్ బాలరెడ్డి క్యారెక్టర్కి ఇప్పుడుకు నాకు అంత పేరు అంత రికగ్నిషన్ చాలా బాగుంది. సో దట్ ఈస్ మై కిక్. ఇక్కడ రవివర్మ గారు ఉన్నారు మనతో. సో మీ లైఫ్ లో అసలు మీరు ఎన్ని మూవీస్ తీసారండి? ఒకసారి నాకు కౌంట్ చెప్తారా? ఐ థింక్ ఇప్పుడు 180 ఎంతో అయినట్టుంది. 180 వాట్? యా दाढ़ी सफेद ऐसे नहीं हुआ यार, कम ऑन. I mean here for 20 years now. కిక్ మూమెంట్ కిక్ మూమెంట్ అయితే వెన్నెలనే. ఆ మూవీకి ఫస్ట్ టైం నన్ను నేను థియేటర్ లో చూసుకోవడం ఫుల్ కిక్ ఇచ్చింది. బిగ్ స్క్రీన్, మై ఐస్. Yeah. డైరెక్ట్ గా అదే స్క్రీన్ పెట్టారన్నమాట. దట్ వాస్ వన్ సాలిడ్. వావ్. ఇప్పుడు డైరెక్టర్ గారు, నేను కిక్ ఇచ్చే మూమెంట్ అని అడగట్లేదు మిమ్మల్ని, అడగమంటారా? అసలు అన్నిటికంటే ఒక డ్రీమ్ లాగా. సో నా లైఫ్ లో కూడా ద మోస్ట్ కిక్కెస్ట్ మూమెంట్ holding megaphone actually on the sets when everybody's our whole set is waiting for me to order. Navin Chandra saying order sir, DOP saying order sir, then holding mic and saying action is the biggest kickest moment in నేను ఒకటి షేర్ చేయాలనుకుంటున్నా. న్యూ డైరెక్టర్ ఒక టైం కన్స్ట్రెయిన్ ఇచ్చి ఇన్ని డేస్లో ఈ ఫిలిం చేయాలి, ఇంతలోనే చేయాలి అని ఇచ్చినప్పుడు ఏ డైరెక్టర్ కన్నా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్లో మైక్ తీసుకుంటే అరవచ్చు, బూతులు మాట్లాడచ్చు, గొడవ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అంత కన్స్ట్రెయిన్ టైంలో కూడా అంత లొకేషన్, యాక్టర్స్ ఇవన్నీ జరుగుతున్న ఒక్క రోజు కూడా ఒక్కరిని ఒక టోన్ అయినా కానీ ఒక వాయిస్ రేస్ చేయని నేను వినలేదు. నా హోల్ ఫిల్మింగ్ కెరియర్లో ఈజ్ ద ఓన్లీ డైరెక్టర్ హూ డెంట్ utter a word or a shout or hurt anyone in the team అంటే తను. వావ్. అది ఇంకొక ఇప్పుడే సార్ చెప్తుంటే ఒక మూమెంట్ గుర్తొచ్చింది. సో సార్ యూస్ టు టెల్ రాకేష్ యూ హ్యావ్ టు బీ మోర్ గట్టిగా మాట్లాడాలి. సో మొత్తం షూట్స్ అన్ని జరుగుతున్నాయి ఆల్మోస్ట్. ఇంకా షూట్ కి లాస్ట్ 2-3 డేస్ ముందే. సో చాలా ఇంటెన్స్ సీన్ జరుగుతుంది. సో క్లోజ్ రూమ్ లో కీ ఆర్టిస్ట్ అందరితో షార్ట్ జరుగుతుంటే బయట బిగ్ కారిడార్ ఎవ్రీబడి వాస్ షౌటింగ్ అండ్ సార్ వాళ్ళు సైలెన్స్ అని అంటున్నారు. దే కుడెంట్ సైలెన్స్ అంటున్నారు. సో మేము ఒక 4-5 టైమ్స్ చెప్పే ఒక్కసారి నా వల్ల ఒక సైలెన్స్ అన్న, బయటకు వెళ్ళి గట్టిగా సైలెన్స్ అని గట్టిగా అరిచి లోపలికి వచ్చే లోపల బయట అందరికి చెప్తున్నా నవీన్ సార్ కేమ్ అవుట్. ఎవరు చెప్పింది? డైరెక్టరా సైలెన్స్ అరిచింది డైరెక్టర్ అని చెప్పి బయటకు వచ్చేసి అసలు ఫస్ట్ టైం నేను చూస్తున్నా. సో మై బిగ్గెస్ట్ హార్డ్ వర్డ్ ఈజ్ సైలెన్స్. షౌటింగ్ సైలెన్స్. ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ టైం డైరెక్టర్స్కి ఆ టైం కన్స్ట్రెయిన్ ఇచ్చినప్పుడు పాపం చాలా కష్టపడతారు. బికాస్ దే నీడ్ టు మీట్ ద టార్గెట్. ప్రొడక్షన్ హౌస్కి హ్యాపీ చేయాలి, కాంటెంట్ బాగా రావాలి, యాక్టర్స్ని కంఫర్టబుల్గా పెట్టుకోవాలి, ఆన్ టైం ఒక కాల్ షీట్ ఎక్స్ట్రా అవుతే అది కథ మీదనే ప్రెషర్ పడుతుంది.
అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ ప్రతి ఒక్కరిని క్వశ్చన్ వేస్తుంటది ఈ క్యారెక్టర్. ప్రతి ఒక్కరు ఆ క్వశ్చన్ తో పాటు ఆన్సర్ చేస్తూ ఆన్సర్ లోనే ఇంకో క్వశ్చన్ ఉంటుంది. సపోజ్ రవివర్మ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ నాతో మాట్లాడేటప్పుడు ఆన్సర్ ఇస్తుంది, బట్ ఆన్సర్ లో ఇంకో క్వశ్చన్ వస్తుంది, దానికి ఇంకో క్వశ్చన్ వేస్తారు. సో మోర్ ఆఫ్ వర్బల్ ఇన్వెస్టిగేషన్, వర్బల్ కాన్వర్సేషన్ ఉంటుంది అనమాట. సో తిన క్యారెక్టర్ వచ్చేసరికి యూ ఫీల్ బ్యాడ్ ఫర్ హర్, అట్ ద సేమ్ టైమ్ యూ ఫీల్ యాంగ్రీ ఆన్ హర్. అంటే తన మీద మీకు బాధ వస్తుంది, అంటే బాధపడతారు, అట్ ద సేమ్ టైమ్ కోపం కూడా కోపం కూడా వచ్చేస్తుంది. And తను క్యూట్ గా Yeah. తన క్యారెక్టర్, ద వే హి హస్ రిటన్ ద ఆర్క్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్, తన క్యారెక్టర్ ఉంది. అరే ఇలా కూడా ఉంటారా, ఇలా కూడా చేస్తారు ఒక మనుషులతో, పాపం ఆ ఫీల్ వస్తుంది. ఈయనైతే ఇంకేం చేయాలి, గ్రేట్ హస్బెండ్. And we're all excited. Yeah, we're all excited for the movie. And Harika, hi. హాయ్ చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ, మీరు కూడా. థ్యాంక్ యూ. సో అసలు సెట్స్ లో నీతో ఫుల్ ఫ్రెండ్లీగా, అంటే నేను ఫుల్ ఆట పట్టించింది ఎవరు? ఆట పట్టించిందంటే ఎవరి క్యారెక్టర్స్ లో వాళ్ళు ఉన్నారు అంత. ఓన్లీ Time అంతా లేదు. అయ్యో. మాట్లాడడం on sets. We never spoke what Only ఏం about తిన్నారు, scenes. only about scenes. టైం లేదు. లిటిల్ ప్రాక్టీస్ సీన్ అండ్ డిడ్ ఇట్, దట్స్ ఇట్, అంతే. ఇలా టీ షర్ట్ మార్చుకొని ప్యాంట్ మార్చుకొని Almost night shoot కదా. నైట్ షూట్, ఆల్మోస్ట్ నైట్ షూట్స్. దట్ ఇస్ ఆల్మోస్ట్ నైట్ షూట్స్ ఒకటిను. ఏ క్యారెక్టర్ అయినా సరే బట్టలు మార్చుకునే లోపల రెడీ ఉంటుంది అది. ఈయనేమో అప్పుడు ఇంకో సినిమా చేస్తున్నాడు, నైట్ ఈ సినిమా, మార్నింగ్ ఇంకో సినిమా. అమ్మ బాబోయ్. గట్టిగా సో అంత మాట్లాడేటంత చనువు గానీ టైం గానీ దొరకలా యాక్చువల్లీ. ది బెస్ట్ పార్ట్ ఈస్ చిన్నపిల్లలకి మెమొరీ పవర్. మనకేమో 5% వర్క్ చేస్తుందంట, వాళ్ళు 10% అనుకుంటా. తను ఒక మోనోలాగ్, లైక్ ఒక మోనోలాగ్, ద వే నేను చూస్తున్నా ఇలా ఫినిష్ చేస్తుంది. బా And that 1 minute continuous 1 minute continuous shot అది. బా. Without cut. slowly లాంగ్ షాట్ నుంచి క్లోజ్ వరకు స్లో డాలీ ఇన్ షాట్ మీరు చూస్తే అదిరిపోతుంది. అండ్ ఇప్పుడు మేము ఇన్ని సినిమాలు చేస్తున్నాం కదా, దీని దగ్గర స్పెషాలిటీ ఏంటంటే, యూజువలీ ఇప్పుడున్న ఫిల్మ్స్ మీరు చాలా మటుకు థ్రిల్లర్స్ చూస్తే కెమెరా వెనక నుంచి రావడము, లేకపోతే ఊరికే కెమెరా టడని ఫాస్ట్ అయిపోవడం, లేదా వియర్డ్ యాంగిల్స్ పెట్టి యాక్టర్స్ పర్ఫామ్ చేయడం కన్నా కెమెరా ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది. జెన్జీ స్టైల్. ఒక స్పీడీ కట్ కోసం చేస్తారు. బట్ తినేం చేసిన టఫ్ మా యాక్టర్స్ కి ఇచ్చిన టఫ్. నాకు తెలిసి నేను వర్క్ చేసిన సినిమాలో ఇది టఫెస్ట్ ఫిల్మ్ నాకు యాజ్ అన్ యాక్టర్ గా. బికాస్ ఫ్రేమ్స్ అలా వదిలేసేవాడు. ఇప్పుడు తను దర్శన్ ఏం చేసేవాడు, దర్శన్ మా సినిమాటోగ్రాఫర్, స్పేస్ ఉంది షూట్ చేయడానికి, లెంత్ ఉంది, ట్రాలీ పెట్టొచ్చు, జిమ్మీలు పెట్టొచ్చు, ప్యాంథర్ అన్ని చేయొచ్చు, ప్రొడక్షన్ కూడా రెడీ ఉండే ఇవ్వడానికి. బట్ హీ వాజ్ వెరీ పర్టికులర్, ఇలా ఫ్రేమ్ పెట్టేసి వదిలేస్తాడు. ఆ ఫ్రేమ్ అసలు మూవ్ అవ్వదు, అందులోనే యాక్టర్ షుడ్ పర్ఫామ్. ఇఫ్ అక్కడ ఏదైనా ఎమోషన్ డ్రాప్ అయిందా, ద ఫ్లో ఆఫ్ ద మూవీ విల్ గో. అండ్ యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు బి వెరీ కాన్షియస్ దట్ ఇన్ దట్ ఫ్రేమ్ ఓన్లీ యాక్టర్ షుడ్ బి సీన్. ఆర్ట్ వర్క్, బ్యాక్గ్రౌండ్ అన్ని బాగా సెట్ చేసి ఉంటాడు, చూడ్డానికి ఫ్రేమ్ చాలా బాగుంటుంది, కానీ మీరు చూస్తే ఓన్లీ యాక్టర్ పర్ఫార్మెన్సే కనిపిస్తుంది. సో మోర్ ఆఫ్ టైట్ షాట్స్, క్లోజ్ షాట్స్, స్టాటిక్ షాట్స్ ఉంటాయి. స్టాటిక్ షాట్లో పర్ఫామ్ చేయడం చాలా చాలా కష్టం, బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్ప్, కెమెరా హెల్ప్, లైటింగ్ హెల్ప్, లేకపోతే వేరే ఎఫెక్ట్స్ చేయడానికి లేదు. స్టాటిక్ షాట్లో And your your performance. character should perform, that's it, or else audience will disconnect immediately. So that was a very big challenge for us. ఇది బాగా కంఫర్టబుల్ గా ఉండింది యాక్చువల్లీ. Oh, కాంట్రరీ huh. దిస్ వాజ్ సమ్వేర్ ఈజియర్ ఫర్ మీ. ఈజియర్ అంటే నాట్ కంపారిజన్స్ కాదు, కానీ ఎందుకంటే వేరే సినిమాల్లో ఇప్పుడు కెమెరా ఇలా వస్తుంది అంటే వాడు కరెక్ట్ గా ఇక్కడ దాకా వచ్చేటప్పుడే వదలాలి. అవును, ఆ Okay. expression కొన్ని ఎక్స్ప్రెషన్లు అప్పుడే అవును. వదలాలి, కొన్ని ఏమో అటు ఇటు తిప్పాలి. ఇవన్నీ టైం, ఇది ఇలా పెట్టంగానే అమ్మయ్యా అంటే యాజ్ లాంగ్ ఎస్ యూర్ ఇన్ ద క్యారెక్టర్, యా మీకు నువాన్సెస్ అర్థమయ్యి యాజ్ లాంగ్ ఎస్ యూర్ ఇన్ ద క్యారెక్టర్, ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటే ప్రాబ్లం లేదు. ఒక సెకండ్ అటు అయినా హిట్ అయినా కెమెరా అక్కడే ఉంటుంది. అదొకటిను సమ్వేర్ నాకు ఈ క్యారెక్టర్ తను ముందు నుంచి చెప్పినప్పటి నుంచి కూడా నేను దీనికి ఫిట్ అవుతాను ఒక సైకలాజికల్ డ్రైవ్ ఉండింది ఫర్ సమ్ రీజన్. ఓకే, సో ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ అనమాట. సో ఐఎమ్ వెయిటింగ్
వాళ్ళేస్తారా వెయ్యండి. ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ బిగ్ బాస్ హౌస్ లాగానే షూట్ చేసాం. ఆల్మోస్ట్ ఎన్ని నైట్స్ చేసాం? 18 to 19 నైట్స్, 24 నైట్స్ సింగిల్ షెడ్యూల్. ఒక హౌస్ 2:30, 3 o'clock ప్యాకప్ అవుతే ఇంటికి వెళ్ళాలి, స్నానం చేసుకోవాలి, వచ్చేయాలి, మళ్ళీ షూట్ చేయాలి. So many times pack up at 6 a.m. 6 AM. ఎవ్రీ 24 days కంటిన్యూస్. మీరు బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చేసారు. ఒకే ఇంట్లో అదే అందరూ same యాక్టర్స్ people, ఒక్కొక్క రూమ్ లో yeah. ఉన్నాం, ఎవరి షాట్ ఉంది వాళ్ళు వచ్చి చేస్తూ, తను మాత్రం ఆగలేదు. అండ్ ఎవ్రీ షాట్ లో ఎవ్రీ సీన్ లో నేను ఉండాలి. అండ్ వీళ్ళందరి మూడ్స్, వీళ్ళందరి ఎమోషన్స్, వీళ్ళందరూ వెయిటింగ్ పీరియడ్, ఆ స్ట్రెస్, ఆ స్లీప్లెస్నెస్ అన్ని హ్యాండిల్ చేసుకుంటూ చేయడం అనేది ఒక రకమైన టఫ్ స్క్రిప్ట్ ఇది. నవీన్ గారికి సెంట్రల్లీ హెవీ క్యారెక్టర్ Hmm. బికాస్ హీ హ్యాస్ టు కనెక్ట్ విత్ Everyone, ఎవ్రీబడి. yeah. ఇప్పుడు నాది తంది కనెక్షన్ ఉంది, నాది అయిపోతుంది, నాది తంది కనెక్షన్ ఉంది, అయిపోతుంది. బట్ దెన్ హీ హ్యాస్ టు కనెక్ట్ విత్ ఎవ్రీబడి ప్రిటీ మచ్ అట్ ద సేమ్ టైం. ఇలా కనెక్షన్ ఒకటి వెళ్తే మళ్ళీ ఇంకోటి ఆ గ్యాప్, ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై యూ హ్యావ్ టు బి కాన్స్టెంట్లీ ఆన్ ద టోస్. మాకంటే కొద్దిగా గ్యాప్లు దొరుకుతాయి అండ్ ఫర్ మీ కాబట్టి ఇట్ వాస్ సో హెవీ దట్ Yeah. దిస్ గర్ల్ గాట్ సూసైడ్ చేసుకుంది. నేనేమో సూసైడ్ కాదు మర్డర్ అంటున్నా. వీళ్ళేమో అందరూ ఒక్కొక్కరు ఒకలా, అందరూ నిజాలే చెప్తున్నారు. మీ ట్రైలర్ చూస్తే అవును ప్రతి క్యారెక్టర్ నిజం చెప్తుంది, అవును. కానీ నిజంలో అబద్ధం ఉంది. అది మేము కనుక్కోవాలి. Yeah. సో చెప్పొచ్చు అనుకోపోయినా కదా. పర్లేదు, వచ్చి చూసేయండి సరిపోతుంది. ఆల్సో మాకు నా ఆడిషన్ అప్పుడు అన్న నాకు ఎంత స్ట్రెస్ అంటే ఐ హావ్ టు లైక్ నేను ఒక డైరీ పట్టుకొని కూర్చున్నాను అనమాట. ఎక్కడ ఏ స్ట్రెస్ ఇవ్వాలి, ఎక్కడ ఏది ఇవ్వాలి అని ఆ డైలాగ్ రాసుకునే దాన్ని. వర్క్ షాప్ అప్పుడు యూస్ లైక్ హారిక అలా కాదు, నాకు ఇలా కావాలి, ఈ టైంలో కళ్ళు డ్రాప్, ఇక్కడ కొంచెం వాటర్ రావాలి, అక్కడ రన్ని రాలేదు. ఏంటి ఏం చేయమన్నా Imagine me. దట్స్ అస్సలు తెలుగు రాదు ఆ టైంలో, అస్సలు రాదు. అయ్యో. literally ఒక్కొక్క లైన్ రాసి ఒక మీనింగ్ రాసి మళ్ళీ ఇక్కడ స్టాప్ అవ్వాలి, ఇక్కడ డ్రాప్స్ అవ్వాలి. సార్ హౌ విల్ ఐ డూ ఎవ్రీథింగ్ టుగెదర్? హిస్ ట్రైన్ మీ. సో అంటే యాక్టింగ్ స్కూల్. సో అంటే దీని మొత్తం వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే ఎవ్రీ డైరెక్టర్ విల్ థింక్ ఎ క్యారెక్టర్ Yeah. హిజ్ ఓన్ పర్స్పెక్టివ్. Yeah. అండ్ అది మనం ఒక ఆర్టిస్ట్ కి చెప్పినప్పుడు తను అర్థం చేసుకునే ఒక ఇది ఉంటుంది. యాక్చువల్లీ నేను అనుకున్నట్లు నాకు వచ్చినా, తను అనుకున్నట్లు తనకు వచ్చినా ఫెయిల్యూర్ అయ్యింది. ఆ యాక్టర్ అంటే మనం రాసిన ఒక క్యారెక్టర్ కి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇది, వేర్ వాళ్ళు కనెక్ట్ అవ్వాలి, నేను మీరు కనెక్ట్ కరెక్ట్ అవ్వాలి. అవ్వాలి. సో ఇట్ షుడ్ బి మీడియం. నేను అందుకే అంటే కెమెరాస్ ఎందుకు ఎక్కువ యూజ్ చేయలేదు ఇది అని అంటే దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ఇది. అంటే డైరెక్టర్ బౌండరీస్ ఇవ్వాలి, బట్ అన్లెస్ దే ఫీల్ వాట్ ద క్యారెక్టర్. సో మనం చెప్పకుండా వాళ్ళ నుంచి వచ్చే ఎక్స్ట్రా ఫ్లేవర్ వల్లే దట్ క్యారెక్టర్ యాక్చువల్లీ కమ్స్ ఇన్ టు లైఫ్. సో అది నేను వీళ్ళందరితోనూ ఐ వాస్ ఏబుల్ టు గెట్ ఇట్. మాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ మిమ్మల్ని మాట్లాడడానికి ఇవ్వట్లేదు తెలుసు నాకు. అదే నేను ఇందాక నుంచి ఇలా తెలుసు అబ్బాయి వదలంగా అలా. సేవింగ్ యువర్ ఎఫర్ట్స్. లేదండి, ఇప్పుడు నేను కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుదామని వెయిట్ చేస్తున్నాను. Okay. నాట్ అడిగేసి. టాకింగ్ ఇంట్రెస్టింగ్లీ. నో ఇట్స్ ఆల్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ ఆఫ్ కోర్స్. అంటే తెలుసుకుంటున్నా అనమాట ఎంత కష్టపెట్టారు, మీరు ఎంత కష్టపడ్డారు అని చెప్పి. సో ద మోస్ట్ అంటే నవీన్ చంద్ర గారు అంటే మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ అంటే తెలుగు పీపుల్ అందరూ అనేదే అన్నమాట. ద మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ లో మీరు వస్తారు. ఎప్పుడు ఎవరిని అడిగినా అదే అంటూ ఉంటారు. అది ఐ థింక్ ఇట్స్ లాంగ్ వన్. ఏదో రేట్ ఇచ్చారు కదా. వెరీ కైండ్. అంటే అదే Appreciation ఏదో ఒక రేట్, అండర్ రేటెడ్, అప్ రేటెడ్, డౌన్ రేట్, ఏదో ఒక రేట్ ఇచ్చారు. అంటే మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. మళ్ళీ ఒక అందాల రాక్షసి అలాంటిది. అయిపోయిందండి. See, ప్రతి ఒక్కరికి ఇప్పుడు తనకు రాఖీ ఉంది. నాకు ఇప్పుడు గుర్తుంది, బళ్ళారిలో నేను రాఖీ సినిమా చేసినప్పుడు ఐ హేటెడ్ హిమ్. అంటే ఆ టైంలో మా సిస్టర్ కి మ్యారేజ్ చూస్తున్నాం. ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా ఎక్కువ కాన్షియస్ అయిపోయాను. అవును అవును యా 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 చూడాలి నిజంగా రాఖీ I'll watch. చూడాలి. వెరీ వెల్. చాలా భయం వేస్తుంది. యా మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుని యుఎస్ వచ్చారు. వచ్చినప్పుడు మేము డిన్నర్ హోస్ట్ చేసాం. డిన్నర్ హోస్ట్ చేస్తే ఆ అమ్మాయి ఇంట్లోపలికి రాల. నన్ను చూడగానే ఫస్ట్ టైం అప్పుడే పెళ్లి చేసుకుని వీడిని టప్మని వస్తే ఇట్స్ నాట్ ఎ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. సో షీ డజంట్ నో హిమ్. అబ్బాయి తెలియదు అంతగా. దెబ్బకి మా ఇంట్లో నన్ను చూసి చలిలో, షికాగో చలిలో డిసెంబర్ లో బయటికి వెళ్ళిపోయి నుంచింది అమ్మాయి. బాబోయ్ అంత ఎఫెక్ట్ ఇచ్చింది రాఖీ. చాలా చాలా బాగా మా ఎన్టీఆర్ గారు, అటు కృష్ణవంశీ గారు, బాబోయ్
కాదండి, లైక్ మీరు ఫస్ట్ టైం డిరెక్షన్ లోకి వచ్చారు కదా, ఎందుకని మీరు ఒక లవ్ స్టోరీతో రాకుండా ఇలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ తోటి ఎందుకని వచ్చారు ఈసారి? అది మాత్రం చెప్పావు. లేదు లేదు, చెప్పండి, అది చెప్పొద్దు అన్నారు కాబట్టి మీరు అదే చెప్పాలి. ఏం లేదండి, అంటే ఐ హావ్ రిటర్న్ అంటే లవ్ స్టోరీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ పాయింట్. అంటే మా మూవీలో ఉంది. నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు వెన్ ఏ హార్ట్ ఈస్ సరౌండెడ్ బై యాంగర్, గిల్ట్, హేట్, అబ్యూస్మెంట్, ఇట్ లాసెస్ ఇట్స్ మొరాలిటీ. అది నాకు ఎప్పటి నుంచి ద పాయింట్ వాస్ హిట్టింగ్. సో నేను ఆ పాయింట్ నచ్చి దాన్ని ఏ వేలో చెప్పొచ్చు, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు టెల్ దట్ పాయింట్, దాని తర్వాత జానర్ ఐ చూస్. దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ బోత్ ఆఫ్ యూ అన్నమాట. మీరు ఏదైనా ఒక మూవీ యూనో మీ వరకు వచ్చి అది మీరు డేట్స్ వల్లనో దేని వల్ల అయినా మిస్ అయిన తర్వాత అది వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఒక మూవీ హిట్ అవడం అలాంటిది ఏమైనా జరిగాయా? Health వల్లే మిస్ అయింది. I was very sick. I couldn't go for the final. That time they were like confused between two and they wanted to take me, but I think I missed it. I got physical stress from this film more. That hanging scene, know what you see in trailer. That Yeah, that my was really body, tough. I had rashes all over my body. They showed it for once. I hope it's there for more time because they made me hang for 3 days. 3 days, seriously? Yeah, he didn't take in Prospective one shots day. తీసుకోవాలి కదా. He didn't take in one day, and that when I'm like hanging, I can't breathe also because I'm dead, right? Yeah, right. Oh shit, that's right. Like this and not breathing was That very. harness, what that harness will do is, it will squeeze your bones, it squeeze your లోపల లంగ్స్ ఉంటుంది కదా, ఇలా వాళ్ళు టైట్ గా హోల్డ్ చేయాలి బికాస్ బాడీ హ్యాంగ్ అవ్వాలి ప్రాపర్ గా. Even thighs. దీని Sure. స్క్వీజ్ అనమాట. సో బాడీ విల్ బికమ్ దిస్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ షుడ్ నాట్ బ్రీత్ బికాస్ యూర్ డెడ్ క్యారెక్టర్. షీ షుడెంట్ మూవ్ ఆర్ ఏం చేయకూడదు, అలా హ్యాంగ్ అవుతుంది. Legs నేను అలా has to be వచ్చేవాడిని. like this. లిటరలీ మీరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది కష్టం. లైక్ మాకేముంది యాజ్ అ ఆడియన్స్, మేము జస్ట్ ట్రైలర్ లో అయినా మూవీలో అయినా అది ఇలా చూస్తాము, ఓ ఏముంది చనిపోయింది అంతే కదా అని అనుకుంటాం. బట్ అది యాక్ట్ చేయడం మీరు చెప్తుంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం. బట్ షీ పుల్డ్ ఇట్ ఆఫ్ సో ఎఫర్ట్లెస్. ఎందుకంటే ఆ మూమెంట్ లో తన గనుక నా వల్ల కాదు నేను చేయలేను అంటే We get షెడ్యూల్ ప్రాబ్లమ్ అయ్యింది. Hey, I was bleeding also. Yeah. Some points of my body, because the harness was here also, and sensitive areas, right? The third day I said, please finish it today only. Fourth day I can't hang. I cannot. Because one day the skin will be little rash. Second day on top of that. Third day on top of that. ఫర్ 1 shot or 2 shot అనుకోండి, ఆ రోప్ విల్ నాట్ ఎఫెక్ట్ దట్ మచ్. యు ఆర్ డూయింగ్ ఇట్ అండ్ కమింగ్ డౌన్. బట్ దిస్ 4 days షీ షుడ్ స్టే. అండ్ ఈ Throughout. గ్యాప్ లో నేను వచ్చి అక్కడ మాట్లాడుతూనే ఉంటా, ఇది సూసైడ్ కాదు, ఇది మర్డర్ అని. పాప మీ అమ్మాయి ఇలా ఉంది కట్ అంటే బట్ One యూ mistake డిడ్ will ఇట్ affect రాశి her. గారు. Yeah, she did. That was a stretch. షీ సపోర్టెడ్ ఎ లాట్. ఎందుకంటే ఆ మొత్తం సీన్ కాంబినేషన్స్ ఉన్నాయి. నవీన్ గారు, అలీరజా గారు, గాయత్రి భార్గవ్ గారు, ఇట్లా సో చాలా మధ్య జరిగే సీన్. అవును. సో ఈవెన్ వీ వాంట్ టు ఫినిష్ ఎర్లీగా, లెంతీ సీన్స్. సో తను ఉండి రాకేష్ కొంచెం తొందరగా అన్నా కానీ ఐ ఫీల్ సో చాలా ఇబ్బంది పడిపోతారు ఇంకా. కనుక తొందరగా అంటే వినడు జెన్ మోడ్ లో ఉంటాడు. కెమెరా ఆన్ స్పాట్ మానిటర్ దగ్గర కూర్చుంటే ఇంకొక రాక్షస మూడ్ లో ఉంటాడు అనమాట. అంటే ఇంకా ఆలోచన లేదు, తను రాసింది ఏదేమన్నా తను రావాలి. ఊహించింది, అది రావాల్సిందే. అట్ ద సేమ్ టైం హార్ష్ గా ఉంటాడు. హిస్ That వెరీ drive is important. దట్స్ నైస్. అండ్ మీరు అలా మిస్ చాలా చేసుకున్నది? అంటే డేట్స్ వల్ల కొన్ని సినిమాలు మిస్ అయ్యాయి. లేటెస్ట్ గా అంటే ఐ కెన్ టెల్ దిస్, రెట్రో సినిమాలో సూర్య గారితో క్రేజీ కాంబినేషన్ ఉండింది. బట్ ఐ మిస్డ్ ఇట్ బికాస్ డేట్స్ ఇష్యూస్ వల్ల అంతే. చాలా బాధపడి ఉంటారు కదా. బాధ ఏం లేదండి. రెట్రో పోయింది అంటే పోయింది ఇన్ సెన్స్ జరగలేదు బికాస్ ఆఫ్ ఓకే పోయిందని బాధపడే లోపు ఇంకోటి బెస్ట్ వచ్చింది, దాన్ని కాంప్లిమెంట్ చేసేలాగా ఇంకో బెస్ట్ వచ్చింది, దాన్ని తీసుకుని ఐ మూవ్ ఫార్వర్డ్ అంతే. మాస్ జాతర అని చెప్పి రవితేజ గారితో క్రేజీ, దాట్స్ అన్ అమేజింగ్ రోల్ అండ్ యూ గోనా సీ మీ వెరీ న్యూ. Wow, excited. Yeah. And also you have worked with Junior NTR గారు, so and Ram Charan గారితో కూడా, వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? ఎక్స్పీరియన్స్ కంటే వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్ ఇస్ బీయింగ్ వెరీ ప్రొఫెషనల్, బీయింగ్ పంక్చువల్, బీయింగ్ ప్రొఫెషనల్ అండ్ see entertaining people on sets is obviously a very good one, but that entertainment will spoil the time because every minute every second is important for a director and a production house because bill run avutune untadi. If you waste time, bill run avutundi. And what I learned from them is being professional. వాళ్ళ వర్క్ వాళ్ళు చేసి
వాళ్ళ వల్ల ప్రొడక్షన్కి ఎక్కడ కూడా ప్రాబ్లం అవ్వకుండా వాళ్ళ వర్క్ ఫినిష్ చేసి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. సో వన్ మూమెంట్ మూవీ సెట్ లో నుంచి ఏదైనా మీకు బాగా గుర్తున్నది అంటే మీ వరకు అది చాలా మెమరబుల్ అనుకున్నది ఏదైనా ఉందా? This film gave me a lot of memories. మీరు ఆలోచించట్లేదు ఎందుకు? వద్దాం అనేసి. No, you should speak first. No. I think when we were shooting the last shot of the film, after everything ends, I can't say much about that. Last shot, it was on roads. That much I can say. మాకు ఆన్ సెట్స్ అలీ రైజా తెలుగు మట్ల ఏందన్నా వచ్చిన ఆ సీన్ చెప్పినా రాకేష్ చెప్పినాడా నా సీను వస్తుందా నా సీను అరే अपन कैसा करेंगे भाई आप ऐसा करो మొత్తం హైదరాబాదీ స్లాంగ్ గా మొత్తం హైదరాబాదీ స్లాంగ్ వీళ్ళిద్దరు కలిసి ఆల్రెడీ యు గైస్ నో ఈచ్ అదర్ కదా ముందు तो क्या कर रही तू है ऐसा कर यार, तू ऐसा तो क्या कर रही है भाई, तू ऐसा करना. नहीं तू he's hyper active. अभी वो यहाँ if he was here he wouldn't let us speak. and the best part is he's hyper active every frame. మేము మొత్తం మూవీలో ఆయన silence మేక్ హర్ ఎట్లా చెప్పాలి సార్, controlled చేస్తారు కంట్రోల్ ఇద్దరిని అలీ రైజా అండ్ హర్ దీస్ టూ గైస్ ఆర్ వెరీ ఎక్స్ట్రీమ్లీ మీకు యాక్టివ్. చాలా ఎఫర్ట్ పడి ఉంటుంది మాకు కదా. ఎఫర్ట్ పడలేదు, కాకపోతే వీళ్ళు ఈ జోన్ లో చూసేటప్పుడు రిలాక్స్ అయ్యాం. Shooting I'm very professional. అండ్ అలీ రైజా పాపం see his way of extracting the work is different. షార్ట్ అయ్యింది, మేము ఇద్దరు చేస్తున్నాం, ఓకే అన్నాడు, ఓకే అయింది అంటాడు. దెన్ హీ స్లోలీ కమ్స్ విత్ హిస్ ప్యాడ్, సార్ ఇలా क्या हुआ भाई, अच्छा ही करना भाई मैं इलागे अच्छा ही करना फिर क्यों वन मोर पूछ रहे हैं, काय को पूछ रहे हैं? कई को पूछ रहे हैं वन मोर. he understood Rakesh what he wants. ఆ వన్ మోర్ లో ఫస్ట్ 2 days లో, తర్వాత టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ he understood how best he has worked for this character అని. అండ్ he నాకు ఫోన్ చేసినప్పుడు చెప్తా, అన్న థ్యాంక్స్ అన్న, నిజంగా నా బాగా వచ్చిందన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై క్యారెక్టర్ అని చెప్పారు. సో దట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెమోరీస్ ఈ ఫిల్మ్ లో. సో ఫైనల్లీ ఇప్పుడు మూవీ గురించి ఆడియన్స్ కి ఏదైనా పాయింట్స్ షేర్ చేస్తారా, లైక్ వై పీపుల్ షుడ్ వాచ్ దిస్ మూవీ ఇన్ టు థియేటర్స్ అని చెప్పి? సో May 9th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ట్రైలర్కి ఎలా అయితే మీరు మీ రెస్పాన్స్తో మీ సపోర్ట్తో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, May 9th కూడా ఈ సినిమా చూడండి ఖచ్చితంగా. దిస్ ఫిల్మ్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ బికాస్ గుడ్ యాక్టర్స్, గుడ్ టెక్నీషియన్స్ అండ్ మెయిన్లీ గుడ్ కాంటెంట్ from a director called Rakesh Verma. It's his first film. So please encourage us and support us on May 9th. Watch our film Blind Spot. Blind Spot on May 9th. మీరందరూ థియేటర్స్ లో చూస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఇట్ వాస్ సో అమేజింగ్ టు హ్యావ్ అ కాన్వర్సేషన్ విత్ యూ. థ్యాంక్ యూ ఆల్.